నమస్కారం అండి. వాళ్ళైతే నాకైతే మర్చిపోయిందండి. లిటరలీ ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే నాకు ఫోన్ చేసి అడిగారు వెండి కొనుక్కోవచ్చా అని. అయితే నేను వాళ్ళకి ఏ ఆన్సర్ ఇచ్చాను అని చెప్పేదాని ముందు ఒక స్టోరీ అయితే చెప్తానండి. మనం 2015 ఆ టైంలో షాప్ పెట్టాం, దాదాపుగా 2014 ఆ టైంలో. అప్పట్లో కేసీఆర్ గారు ఒకసారి ఖమ్మం వచ్చారు. అప్పుడు ఖమ్మం మేయర్ గారు మన దగ్గర నుంచి సోంపు డబ్బా ఒకటి తీసుకొని వెళ్ళారనమాట కేసీఆర్ గారికి ఇవ్వడానికి గిఫ్ట్గా. ఇప్పుడు కేసీఆర్ గారికి ఆ మోడల్ చాలా బాగా నచ్చి ఆయన అన్నారంట, ఈ సోంపు డబ్బాని నేను గోల్డ్లో చేయించుకుంటాను నేను అన్నారంట. అంత బాగా నచ్చింది కేసీఆర్ గారికి. అదే విషయం వచ్చి మేయర్ గారు చెప్పారు. నాకు అనిపించింది పెద్దోళ్ళు అసలు వెండిని పట్టించుకోరు, వాళ్ళ టార్గెట్ మొత్తం గోల్డ్లోనే ఉంటుంది అనిపించింది. కానీ వాళ్ళ కట్ చేస్తే ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే ఇలాగ వెండి కొనుక్కోవచ్చా అని నాకు ఫోన్ చేసి అడిగితే అసలు నాకు ఆశ్చర్యం వేసింది. ఒక సిల్వర్ స్థాయి ఎంత పెరిగింది, సిల్వర్ స్థాయి పెరగటం వల్ల ఆ స్వామివారి దయతో మా స్థాయి ఎంత పెరిగింది అని అయితే నాకు మస్తు ఆనందం అనిపించింది. ఇప్పుడు ఆ బేసిక్గా సార్ వాళ్ళ వైఫ్ అంట మన వీడియోస్ అంటే ఎప్పుడో ఒకసారి అప్పుడప్పుడు చూస్తుంటారంట. మీకు గుర్తుంటే మనం ఒక వీడియో అయితే చేసాం 155, 158 ఆ టైం వచ్చినప్పుడు. ఈ టైంలో అయితే సిల్వర్ అయితే కొనుక్కోవచ్చు, కనీసం ఒక 50% అయితే కొనుక్కోవచ్చు అని అయితే చెప్పాను. ఆ వీడియో సార్కి చూపిస్తే ఏముందిలే అని అన్నారంట. కానీ కట్ చేస్తే 2,50,000 కూర్చుంది. ఇప్పుడు కొనుక్కోవచ్చా అని అడిగారు. నేనైతే సార్కి ఒకటే చెప్పాను, సార్ ఎవరని చెప్పలేము సార్, పర్సనల్గా మేమే 2,50,000 2027లో వస్తుంది అనుకున్నాం. కానీ అలాంటిది 2026 రాకముందే వచ్చేసింది. సో అది కంప్లీట్గా మీ రిస్కే సార్. 3 lakhs అయితే అవుద్దా అంటే ఈజీగా అవుతుంది అని అయితే కనపడుతుంది. కానీ 100% అయితే ఎవరైనా కూడా హామీ ఇవ్వలేం. కంప్లీట్లీ మీ రిస్క్ అని అయితే చెప్పాను. పైగా సిల్వర్ అంటే గుర్రం సిల్వర్ ప్యాలెస్.